జంతువుల సంరక్షణకు పశు వైద్యులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పేర్కొన్నారు. శనివారం కొత్తపేటలో జిల్లా పశు వైద్యశాలలో జరిగిన ప్రపంచ పశు వైద్య దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పశువుల ఆరోగ్యం ప్రజల ఆరోగ్యానికి అనుసంధానమైందని పేర్కొన్నారు. తన తండ్రి కూడా వెటర్నరీ డాక్టర్ గా సేవలందించిన అనుభవాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. జిల్లాలో పశు వైద్య సేవలు మెరుగ్గా కొనసాగుతున్నాయని కొనియాడిన కలెక్టర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆవుకు అత్యుత్తమ వైద్య సేవలు అందించినందుకు అధికారులను ఈ సందర్భంగా అభినందించారు. గ్రామాలలో పశు సంపదతో జీవనోపాధి మెరుగవుతుందని, పట్టణాల్లో పెంపుడు జంతువుల సంరక్షణకై ప్రజలు శ్రద్ధ చూపాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. జిల్లా సంయుక్త సంచాలకుడు డాక్టర్ ఓ నరసింహరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం పశువుల ఆరోగ్యము ఒక బృందం థీమ్తో వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పశు వైద్యులు ప్రజల అవసరాలకు మాంసము, గుడ్లు, పాలు వంటి ఉత్పత్తుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. పశు వైద్యశాల నూతన భవన నిర్మాణానికి 14 లక్షల రూపాయలు CSR నిధుల ద్వారా మంజూరు చేసిన కలెక్టర్ కి వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. విశ్రాంత వెటర్నరీ డాక్టర్లు రజనీకాంత్, ఆర్ లక్ష్మీప్రసాద్ ను సత్కరించారు.